హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ స్కూల్. లాస్ట్ క్లాస్ లో మనం శబ్ద గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దానికన్నా ముందు కొన్ని వర్డ్ యాడ్ చేసే శబ్ద అవుతుంది, అలాగే కొన్ని శబ్ద అంటే వర్డ్స్ ని యాడ్ చేస్తే మనకు సెంటెన్స్ అవుతుంది, కొన్ని సెంటెన్స్ ని యాడ్ చేస్తే ఒక ప్యాసేజ్ అవుతుంది, అలాగే కొన్ని ప్యాసేజెస్ ని యాడ్ చేస్తే మనకు ఒక ఎస్సే అవుతుంది కదా. సో ఇలాగే వాటిలో భాగంగా మనకు ఈరోజు టాపిక్ ఏంటంటే వాక్యకే ప్రకారం. వాక్య అంటే సెంటెన్స్ కదా. సో సెంటెన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. మరి వాక్య అంటే ఏంటి ఇప్పుడే చెప్పాం. కొన్ని వర్డ్స్ ని యాడ్ చేస్తే వచ్చేదే మనకు సెంటెన్స్, వాక్య కదా. సో वाक्य निर्माण में दो प्रकार है. कितने प्रकार है? दो प्रकार है. पहला ఉద్దేశ, दूसरा విధేయ్. ఫస్ట్ వన్ ఉద్దేశ, సెకండ్ వన్ విధేయ్. అంటే ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ తీసుకుంటే అందులో ఒక ఉద్దేశము అలాగే ఒక విధేయ్ అనేవి అయితే ఉంటాయి. సో ఉద్దేశం అంటే ఏంటి, విధేయ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఉద్దేశ किसी वाक्य में किसी के बारे में बताने वाले शब्द को ఉద్దేశ్ कहते हैं. అంటే కిసి వాక్యమే, ఏదైనా ఒక వాక్యంలో మనం కిసికే బారేమే ఎవరి గురించి అయినా చెప్తే ఆ యొక్క వర్డ్ ఏమంటామంట, ఉద్దేశ్ అంటాం. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎవరి గురించి చెప్తున్నామో, సో దాన్ని మనం ఉద్దేశ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చార్మినార్ హైదరాబాద్ మే స్థిత్ హై. అంటే ఇక్కడ చార్మినార్ హైదరాబాద్ లో ఉందని చెప్తున్నాం. సో చార్మినార్ గురించి కదా మనం ఇక్కడ మాట్లాడుతుంది. చార్మినార్ ఎక్కడ ఉందంట, హైదరాబాద్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఇంకొక ట్రిక్ ఏమిటంటే కౌన్. కౌన్ అనే క్వశ్చన్ కి మనం కౌన్ అనే క్వశ్చన్ చేస్తే, అంటే ఎవరు కదా, కౌన్ అంటే ఏంటి, ఎవరు. ఎవరు అని క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుందో, సో అప్పుడు అది వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంట, ఉద్దేశ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చార్మినార్ హైదరాబాద్ మే స్థిత్ హై. క్యా और ఇక్కడ ఇదొక థింగ్ నేమ్ కాబట్టి క్యా యూజ్ చేయొచ్చు. క్యా కౌన్, పర్సన్స్ కి అయితే కౌన్. క్యా హైదరాబాద్ మే స్థిత్ హై, చార్మినార్ హైదరాబాద్ మే స్థిత్ హై. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది, క్యా హైదరాబాద్ మే స్థిత్ హై, చార్మినార్ హైదరాబాద్ మే స్థిత్ హై. ఇలా ఆన్సర్ అయితే వస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు ఇది చార్మినార్ అనేది అయితే మనకు ఉద్దేశం అవుతుంది. ఇది కదా ఆన్సర్ వచ్చింది, సో ఇది ఉద్దేశం. అనిల్ ఆమ్ ఖా రహా హై. అనిల్ క్యా కర్తా హై, ఇలా అయినా వేసుకోవచ్చు క్వశ్చనింగ్. కౌన్ ఆమ్ ఖా రహా హై, అనిల్. అనిల్ క్యా ఖా రహా హై, ఆమ్. ఇలా ఏదైతే ఆన్సర్ వస్తుందో మనకు అది ఉద్దేశం అవుతుంది. ఇక్కడ అనిల్ ఉద్దేశం, అనిల్ గురించి మాట్లాడుతున్నాం కదా. రాణి పాఠ్ పढ़ रहा है. कौन पाठ पढ़ रहा है, రాణి. సో ఇక్కడ రాణి అనే ఆన్సర్ వచ్చింది. సో రాణి ఏమవుతుంది అప్పుడు మనకు ఉద్దేశం అవుతుంది. రహీం క్రికెట్ ఖేల్ రహా హై. కౌన్ క్రికెట్ ఖేల్ రహా హై, రహీం. సో ఇక్కడ మనకు రహీం అనేది ఉద్దేశం అవుతుంది. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది మనకు ఉద్దేశం అవుతుంది. అర్థమైంది కదా. సో మరి విధేయ్ అంటే ఏంటి, నెక్స్ట్ పార్ట్ విధేయ్. సో ఇక్కడ ఉద్దేశం అంటే మనం ఇంగ్లీష్ లో చెప్తాం కదా సబ్జెక్ట్ అని, అదే. విధేయ్ అంటే ప్రెడికేట్ అని చెప్తాం కదా. సో విధేయ్ అంటే ప్రెడికేట్. जिस वाक्य में उद्देश्य के बारे में बताने वाले शब्दों को विधेय कहते हैं. ఇక్కడ ఏంటంట, జిస్ వాక్యమే ఉద్దేశ్ కే బారే మే, ఏదైనా ఒక వాక్యంలో ఉద్దేశ్ గురించి చెప్తే ఆ యొక్క వర్డ్ ని విధేయ్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సునీత పాఠశాల జా రహీ హై. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనకు క్యా కహా, క్యా అనే క్వశ్చన్ చేసిన, కహా అనే క్వశ్చన్ చేసిన ఆన్సర్ అయితే వస్తే అప్పుడు విధేయ్ అవుతుంది అది. సునీత కహా జా రహీ హై, పాఠశాల జా రహీ హై. సో ఇక్కడ మనకు సునీత అనేది ఏమవుతుంది, ఇప్పుడే చెప్పాను, ఉద్దేశం అవుతుంది కదా. సో ఎలా అంటే ఇక్కడ సునీత గురించి మాట్లాడుతున్నాం. సో సునీత ఎక్కడికి వెళ్తోందంట, స్కూల్ కి, పాఠశాలకు వెళ్తోంది. సో అప్పుడు సునీత అనేది మనకు ఉద్దేశం అవుతుంది.
సునీత గురించి ఏం చెప్తుంది? పాఠశాల జా రహీ. సునీత ఎక్కడికి వెళ్తుందంట? సో సునీత కహా జా రహీ హై? కహా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వచ్చింది పాఠశాల జా రహీ. సో అప్పుడు ఇది మనకు విధేయ అనేది అయితే అవుతుంది. సునీత ఏమవుతుంది? ఉద్దేశ్ అవుతుంది. नेक्स्ट रमेश पौधे लगा रहा है. रमेश क्या करता है? पौधे लगा रहा है. సో క్యా అనే క్వశ్చన్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. పౌధే లగా రహా హై అది ఏమవుతుంది? అప్పుడు విధేయ అవుతుంది. రమేష్ అనేది ఉద్దేశ్ అవుతుంది. రాజేష్ సినిమా దేఖ్ రహా హై. రాజేష్ క్యా దేఖ్ రహా హై? సినిమా దేఖ్ రహా హై. తో సినిమా దేఖ్ రహా హై విధేయ అవుతుంది. బచ్చే మైదాన్ మే యోగా కర్ రహే హై. బచ్చే అనేది ఉద్దేశ్, మైదాన్ మే యోగా కర్ రహే హై విధేయ్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. नेक्स्ट रचना के आधार पर वाक्य 3 प्रकार होते हैं. कितना प्रकार होते हैं? 3 प्रकार. सो फर्स्ट वन सरल वाक्य, सेकंड संयुक्त वाक्य, तीसरा मिश्रित वाक्य. ఇక్కడ సరళ వాక్య మనం ఇంగ్లీష్ లో నేర్చుకొని ఉంటాం కదా, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని. సో అవే ఇవి మనకి సరళ వాక్య. ఫస్ట్ వన్ ఏంటి? సరళ వాక్య. సరళ వాక్య అంటే ఏంటి అంటే एक वाक्य बहुत सरल हो, वाक्य में एक उद्देश्य और एक विधेय रहता है. వాక్య అంటేనే ఉద్దేశం అలాగే విధేయ ఉంటుందని చెప్పాం. మరి సరళ వాక్య అంటే ఏంటి అంటే ఒక వాక్యం జస్ట్ సింపుల్ గా ఉంటుంది. సో అలాంటి వాక్యాల్ని మనం సరళ వాక్య అంటాం. మరి ఆ వాక్యంలో ఒక ఉద్దేశము అలాగే ఒక విధేయ అనేది అయితే ఉంటాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అనిల్ ఆమ్ ఖా రహా హై. అనిల్ ఆమ్ ఖా రహా హై. ఇక్కడ అనిల్ అనేది మనకు ఉద్దేశం అవుతుంది, అవునా? చూడండి క్వశ్చన్ చేయండి, కౌన్ ఆమ్ ఖా రహా హై? అనిల్. ఆన్సర్ వచ్చింది కదా. కౌన్ కి ఆన్సర్, కౌన్ అనే వర్డ్ కి మనకు ఆన్సర్ వస్తే ఉద్దేశాన్ని, అలాగే కహా క్యా అనే క్వశ్చన్ కి ఆన్సర్ వస్తే ఏం చెప్పాం? విధేయ అని చెప్పాం కదా. సో అలా కౌన్ ఆమ్ ఖా రహా హై అనిల్. సో అప్పుడు ఇది ఉద్దేశం అవుతుంది. అనిల్ క్యా ఖా రహా హై? ఆమ్ ఖా రహా హై. సో క్యా అనే క్వశ్చన్ చేసాం కాబట్టి అదేమవుతుంది? విధేయ అవుతుంది. నెక్స్ట్ అనిత మైదాన్ మే జాతీ హై. కౌన్ మైదాన్ మే జాతీ హై? అనిత. సో అప్పుడు ఇది ఉద్దేశం అవుతుంది. అనిత కహా జాతీ హై? మైదాన్ మే జాతీ హై. సో ఇలా ఇప్పుడు ఇది విధేయ అవుతుంది. అర్థమైంది కదా. ఒక ఉద్దేశం ఒక విధేయ, ఒక ఉద్దేశం ఒక విధేయ, ఇలా ఉంటాయి. నెక్స్ట్ సంయుక్త వాక్య. సంయుక్త వాక్య అంటే दो या दो से अधिक वाक्यों समुच्चय बोधक के साथ जोड़ने से संयुक्त वाक्य बन जाता है. इसमें दो उद्देश्य दो विधेय रहता है. ఇక్కడ సంయుక్త వాక్య అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు ఉన్నప్పుడు, అంటే సముచ్చయ బోధకతో, సముచ్చయ బోధక్ అంటే మనకు కంజంక్షన్ అండి. సో వాటితో ఏదైతే మనకు వాక్యం కంబైన్ అవుతుందో అలాంటి వాక్యాలని మనం సంయుక్త వాక్యాన్ని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అనిత పాఠ్ పढ़ती है और పరీక్ష లిఖती है. ఇక్కడ ఔర్ అనేది కంజంక్షన్ అయితే వచ్చింది మనకు. సో అప్పుడు ఇది ఎలాంటి వాక్యం అవుతుంది? టోటల్ సంయుక్త వాక్యం అవుతుంది. సో ఇక్కడ రెండు ఉద్దేశం ఉంటాయి, రెండు విధేయ ఉంటాయి. చూడండి, అనితనే ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది. ఇక్కడ అనితనే వర్క్ చేసింది, ఇక్కడ అనితనే వర్క్ చేసింది. అనిత పాఠ్ పढ़ती है. कौन पाठ पढ़ती है? అనిత. कौन పరీక్ష లిఖती है? అనిత. సో రెండు ఉద్దేశం అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ అనిత क्या पढ़ती है? पाठ पढ़ती है, विधेय. అనిత क्या लिखती है? పరీక్ష लिखती है. ఇది ఒక విధేయ. సో రెండు ఉద్దేశం రెండు విధేయ అయితే ఉంటాయి. वह क्रिकेट खेलता है इसलिए मैदान जाता है. ఇక్కడ కూడా అంతే, రెండు ఉద్దేశం రెండు విధేయ ఉంటాయి. అలాగే ఒక సముచ్చయ బోధకతో మనకు సెంటెన్స్ అనేది కంబైన్ అయి ఉంటుంది. ఇస్లియే అనేది ఇక్కడ
మనకు సముచ్చయ బోధక్ అవుతుంది. వహ్ క్రికెట్ ఖేల్తా హై. కౌన్ క్రికెట్ ఖేల్తా హై? వహ్ అతడు క్రికెట్ ఆడుతున్నాడంట. సో అప్పుడు మనకు వహ్ అనేది ఉద్దేశం అవుతుంది. క్యా ఖేల్తా హై? క్రికెట్ ఖేల్తా హై. సో అప్పుడు క్రికెట్ ఖేల్తా హై అనేది విధేయ అవుతుంది. నెక్స్ట్ కౌన్ మైదాన్ జాతా హై. ఇతని గురించి చెప్తున్నాం. వహ్ అతను మైదాన్ జాతా హై. అతను మైదానానికి వెళ్తాడు. ఇలా రెండు ఉద్దేశం రెండు విధేయం అయితే ఉంటాయి. నెక్స్ట్ మిశ్రిత్ వాక్య. मिश्रित वाक्य అంటే ఏంటి? जो वाक्य प्रधान अर्थ देता है और दूसरा गौण वाक्य होता है, दूसरे वाक्य को आश्रित उपवाक्य कहा जाता है. ఇక్కడ ఏదైనా ఒక వాక్యంలో రెండు మూడు వాక్యాలు కలిపి ఉంటుంది, కానీ వాటిలో ఒక వాక్యము కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, అలాగే ఇంకొక వాక్యానికి సగం మీనింగే ఉంటుంది. సో అలాంటి హాఫ్ మీనింగ్ ని గౌన్ వాక్యం అని అంటాము, లేదా అదే వాక్యాన్ని హాఫ్ మీనింగ్ ఇచ్చే వాక్యాన్ని మనం ఆశ్రిత ఉపవాక్యాన్ని అంటాం. అంటే ఇక్కడ మిశ్రిత వాక్యం అంటే ఏంటి? ఒక సెంటెన్స్ పూర్తి మీనింగ్ ఇస్తుంది, ఇంకొక సెంటెన్స్ సగం మీనింగ్ ఇస్తుంది. సో వాటిని మరియు కంజంక్షన్ తో కలుపుతాం. ఫర్ ఎగ్జాంపుల్, उन्होंने देखा कि वह आम पका है. उन्होंने देखा कि అతను చూసే లోపే మామిడికాయ పండయింది. అంటే ఇక్కడ అతను చూడడం ఫస్ట్ జరిగిందా, మామిడి పండు పండవడం ఫస్ట్ జరిగిందా? సో అతను చూసే లోపే మామిడి పండు పండయింది. సో ఇది ఫుల్ మీనింగ్ ఉంది. అతను చూశాడు, ఏం చూశాడు? సో ఇక్కడ ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది. ఇక్కడ ఆమ్ పకా హై, ఇక్కడ మామిడి పండు ఫుల్ పండు అయిపోయింది. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఉంది. నెక్స్ట్ ఏ కహతే హై కి వహ్ హోషియార్ హై. ఏ కహతే హై, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? అతను తెలివైన వాడు అని. సో అతను తెలివైన వాడు అనేది కంప్లీట్ మీనింగ్ ఉంది. ఇక్కడ ఇది ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది. వారు చెప్పారు, ఏం చెప్పారో తెలీదు. సో ఇన్కంప్లీట్ మీనింగ్. సో దీన్ని మనం ఏమంటాం? ఆశ్రిత ఉపవాక్యం. అంటే ఇన్కంప్లీట్ మీనింగ్ ఉన్నదాన్ని ఆశ్రిత ఉపవాక్యం అంటాం, కంప్లీట్ మీనింగ్ ఉన్నదాన్ని మిశ్రిత్ వాక్యం. వీటంతటిని కలిపి మిశ్రిత్ వాక్యం అంటాం. నెక్స్ట్ వహ్ సోచ్ రహా హై కి మై తాకత్వాన్ హూ. అతను ఆలోచిస్తున్నాడు, ఏమని? సో ఇన్కంప్లీట్ మీనింగ్. మై తాకత్వాన్ హూ, నేను బలవంతుణ్ణి. సో బలవంతుడు అనేది ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది. సో ఇక్కడ ఇది ఆశ్రిత ఉపవాక్యం. జబ్ రామ్ ఆయా తో శ్యామ్ చలా గయా. రామ్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటికే శ్యామ్ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ రామ్ ఎప్పుడైతే వచ్చాడో అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. సో ఇన్కంప్లీట్ మీనింగ్. సో ఇది ఆశ్రిత ఉపవాక్యం. శ్యామ్ చలా గయా, శ్యామ్ వెళ్ళిపోయాడు, అది కంప్లీట్ మీనింగ్ ఉంది. సో అప్పుడు ఇవి మిశ్రిత్ వాక్యం అవుతాయి. అంటే ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, మరొక సెంటెన్స్ కి సగం మీనింగే ఉంటుంది. సో వాటిని మనం మిశ్రిత్ వాక్యాన్ని చెప్తాం. नेक्स्ट अर्थ के आधार पर 8 प्रकार है। वाक्य अर्थ के आधार पर हमको 8 प्रकार होते हैं। पहला विधानार्थक वाक्य, फर्स्ट ఏంటంటే विधानार्थक वाक्य అంటే क्रिया के करने या होने का सामान्य कथन निश्चय हो। ఇక్కడ విధానార్థక వాక్యం అంటే ఖచ్చితమైన ఒక సెంటెన్స్। ఫర్ ఎగ్జాంపుల్ రాజా దశరథ్ కి 4 పుత్రు थे అంటే ఇక్కడ రాజా దశరథ్ కి 4 కుమారులు। సో ఇది ఒక నిశ్చితమైన వాక్యము, దీన్ని చేంజ్ చేయలేం। निषेधार्थक वाक्य రెండోది निषेधार्थक वाक्य किसी कार्य को ना होने था ना करने का बोध। ఏదైనా ఒక వాక్యాన్ని లేదు కాదు అని నిషేధం చేసేదే నిషేధార్థక వాక్యం। ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లు దిన్ మే నహీ దేఖా సక్తా, గుడ్లగూబ అనేది మనకు డే టైమ్ లో కనిపించదు అవునా। సో ఇక్కడ లేదు కాదు కూడదు అని చెప్తాం కదా, అది నిషేధార్థక వాక్యం।
నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్య, ప్రశ్నం కా బోధ్ హో, ఇక్కడ క్వశ్చనింగ్ చేసే వాక్యాల్ని ప్రశ్నార్థక వాక్య అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వహా కౌన్ ఖడా హై, అక్కడ ఎవరు నిలబడ్డారు, ఎవరు అనేది ఇక్కడ క్వశ్చనింగ్ చేసేవాడు. సో వీటిని ప్రశ్నార్థక వాక్యం అంటాం. కౌను, క్యా, కైసా ఇలా ఉంటాయి. సో వాటికి ఖచ్చితంగా క్వశ్చనింగ్ మార్క్ అనేది అయితే ఉంటుంది. సందేహ వాచక్ వాక్యం, సందేహ కా బోధ్ హో, అంటే సందేహంలో ఉన్న వాక్యాల్ని సందేహార్థక వాక్యం అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షాయద్ ఆజ్ శ్యామ్ కో బారిష్ హో, నాకు అనిపిస్తుంది ఈరోజు సాయంత్రం వర్షం ఉంది అనుకుంటా. సో ఇలా జరుగుతుందో లేదో తెలీదు. సందేహంలో ఉన్న వాటిని సందేహార్థక వాక్యాన్ని చెప్తాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ సంకేత వాచక్ వాక్య, संकेत या शर्त प्रकट की जाए, क्रिया दूसरी क्रिया पर निर्भर हो. ఇక్కడ సంకేత వాచక వాక్యం అంటే సంకేతం ఇస్తుంది. ఇక్కడ క్రియ ఇంకొక క్రియ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యది మెహనత్ కరోగే తో పాస్ హోంగే, నువ్వు కష్టపడినట్లయితే పాస్ అవుతావు. ఇష్టార్థక వాక్యం వక్తా కి ఇచ్చా ఆశ శుభకామనా కా బోధ్ హో. ఇష్టార్థక వాక్యం అంటే మన కోరికల గురించి ఉంటాయి వాక్యాలు. సో వాటిని ఇష్టార్థక వాక్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ తుమ్హే సుఖీ రఖే, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని చెప్తాం కదా అలా. ఆజ్ఞార్థక వాక్యం ఆజ్ఞా, ప్రార్థన, ఆదేశ్ ఆది కా బోధ్ హో. ఇక్కడ ఆజ్ఞించడం లేదా ప్రార్థన చేయడం, ఆదేశించడం ఇలాంటి వాక్యాలను ఆజ్ఞార్థక వాక్యం అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ కక్షా సే బాహర్ జాओ, ఆజ్ఞాపిస్తున్నాం. తుమ్ కక్షా సే బాహర్ జాओ, నువ్వు క్లాస్ నుండి బయటకు వెళ్ళిపో. విస్మయాది వాచక వాక్యం హర్ష, శోకు, ఆశ్చర్య ఆది కా బోధ్ హో. సంతోషము మరియు బాధ, శోక్ అంటే బాధ, ఆశ్చర్యము ఇలాంటి వాక్యాల గురించి చెప్పేది విస్మయాది బోధక వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్ వాహ్ ఇట్లీ సుందర్ హే, అబ్బా ఎంత అందంగా ఉంది. సో ఇలా ఆశ్చర్యపోతుంటాం కదా, వాటిని విస్మయాది బోధక వాక్యం లేదా విస్మయాది వాచక వాక్యం అని చెప్తాం. సో ఇదండి వాక్యం ఆర్ ప్రకారం. ఇక్కడ వరకు బాగా మీకు అర్థమైంది కదా. సో కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.